ఎంతో సాఫ్ట్‌గా, జ్యూసీగా మౌత్‌లో పెట్టగానే మెల్ట్ అయిపోయే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెసిపీ ఇంట్లో ఈజీగా చేయాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనము చాలామంది కూడా గులాబ్ జామున్ని ఇష్టంగా తింటాము. ఫంక్షన్స్ అయినా, ఫెస్టివల్స్ అయినా లేకపోతే నార్మల్‌గా స్వీట్ తినడానికి కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ రెడీ మిక్స్ అయితే తీసుకుంటున్నా అండి. మీరు గోధుమ పిండి మైదాతో కూడా చేయొచ్చు. బట్ నేనైతే రెడీ మిక్స్‌తో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాకెట్ రెడీ మిక్స్ మనకి 1 కప్పు వరకైతే వస్తుంది. ఇప్పుడు ఆ రెడీ మిక్స్‌ని ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఉండలు ఉన్నట్టయితే మనకి అనేది ఉండలు ఉండలుగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పాలు తీసుకొని కొద్ది కొద్దిగా అంటే సరిపడా పాలు వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఒక ప్యాకెట్ రెడీ మిక్స్‌కి 1 కప్పు పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి పాలనేటివి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీ సాఫ్ట్‌గా పైనే ప్రెస్ చేస్తూ అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూసారా? అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈలోపు ఏదైనా ఒక కడాయిలోకి 1.5 కప్పు వరకు పంచదార అయితే వేసుకోవాలి. మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నాము. మనకి ఆ పిండి అనేటి మంచి పొంగి నానేలోపు పంచదార అయితే ఈ విధంగా వేసుకొని కరిగిచ్చేసుకుందాము. ఫస్ట్ అయితే 1.5 కప్పు పంచదారకి 3 కప్పుల నీళ్ళు వేసుకొని పంచదార కరిగే వరకు మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. మనకి ఎలాంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ పంచదార కరిగే వరకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకుంటూ కరిగించుకున్నట్టయితే మనకి అడుగంటకుండా మంచిగా అయితే సిరప్ అనేది రెడీ అవుతుంది. యాలక్కాయ పొడి కూడా వేసుకోండి. ఆ క్లిప్ అనేది నేను తీయలేదు, అంటే మిస్ అయిందనమాట. కాబట్టి నేను ఇక్కడ చూపించడం లేదు. యాలక్కాయ పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చక్కెర దాన్ని పక్కన పెట్టేసేయండి. చూసారా? ఒక 10 నిమిషాల తర్వాత ఎంత చక్కగా మనకి పిండి డబుల్ అయిందో. ఇప్పుడు ఈ పిండిని ఇంకో 2 నిమిషాలు మంచిగా కలుపుకొని ఇట్లాంటి చిన్న చిన్న గులాబ్ జామున్లు అయితే చేసుకోవాలి. ఈ విధంగా చిన్నవి బాల్స్లో అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇలానే మొత్తం పిండి కూడా బాల్స్లో అయితే చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఈ సైజు అయితే పర్ఫెక్ట్ అనమాట గులాబ్ జామున్కి. మీరు ఇంకా పెద్దవి చేసుకోవచ్చు, లేదా ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న ఉండలను పక్కన పెట్టేసుకోండి. మనం ఇందాక చేసుకున్నాం కదండి షుగర్ సిరప్. మనము ఆ పిండిని మొత్తం కూడా బాల్స్లా చేసుకునేలోపు మనకు గోరువెచ్చగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ గోరువెచ్చని సిరప్ని ఏదైనా ఒక బౌల్లోకి, అంటే కొంచెం మందంగా అలానే ఎక్కువ స్పేస్ ఉండేదైతే తీసుకోండి. దాంట్లోకి వడగడ్డ తీసుకొని ఒకసారి వడగట్టేసేయండి. వేస్టేజ్ ఏమైనా ఉంటే పోతుంది. అలానే నలకలు లాంటివి ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఆ బౌల్లోకి అయితే వేసేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం హీట్ ఉన్నప్పుడు ఆయిల్ అనేది, అంటే ఎక్కువ హీట్ అయితే ఉండకూడదు, మీడియం హీట్ ఉన్నప్పుడు ఆయిల్ అనేది మనం ముందే ప్రిపేర్ చేసుకున్న చిన్న చిన్న బాల్స్లో ప్రిపేర్ చేసుకున్న ఈ గులాబ్ జామున్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో అలానే వదిలేసేయండి. అలా కలపొద్దు. కలిపినట్టయితే ఖచ్చితంగా విరిగిపోతాయి. సో కలపకుండా ఒక 2-3 నిమిషాలు మంచిగా వదిలేసేయండి. వాటికి అవే వదిలేసేయండి. అవే మంచిగా పొంగి లైట్ రెడ్డిష్ కలర్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా చిల్లులు గరిటె తీసుకొని మంచిగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇంతే. ఈ చూసారా? ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే మనము ఈ విధంగా కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ఏదైనా ఒక బౌల్లోకి కానీ లేదా ఒక ప్లేట్లోకి కానీ తీసి పెట్టేసుకోండి. ఈ విధంగానే అన్నీ కూడా బాగా వేయించుకొని తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము మీడియం హీట్లో మంచిగా ఉడికించుకోవాలండి ఆయిల్ అనేది. అప్పుడే మనకి మంచిగా లోపల అనేటివి పచ్చిగా లేకుండా పిండి అనేది లోపల బాగా సాఫ్ట్గా అయితే ఉంటుంది. అలానే పైన క్రిస్పీ లేయర్ అయితే ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకి ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. మనం ముందే వడగట్టుకొని పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లోకి మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ అయితే మొత్తం కూడా ఈ షుగర్ సిరప్లోకి అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఊరికే ఒకసారి మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి
కనీసం ఒక 2 గంటల పాటు అయితే వదిలేయండి. చూసారా 2 అవర్స్ తర్వాత మనకి ఎంత చక్కగా పొంగి అన్నీ కూడా ఎంత క్వాంటిటీ కానీ లేదా ఎంత చక్కగా పొంగాయో ఈ విధంగా అయితే మొత్తం షుగర్ సిరప్ లాక్కున్న తర్వాత మన గులాబ్ జామున్ అనేది డబుల్ క్వాంటిటీ అయితే అవుతుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, ఇంక సర్వ్ చేసుకోండి. మీరు నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదు. నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా మీకు నచ్చిన విధంగా అయితే మీకు నచ్చినట్టయితే తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పక్కా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి నేను చెప్పిన సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాచిలర్స్ నుంచి బిగినర్స్ వరకు కొత్తగా కుకింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో స్వీట్ వీడియోస్ కోసం మన స్వీట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మన చందనాస్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. అలానే మీకు ఎలాంటి రెసిపీస్ కావాల్సి కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన రెసిపీ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్, హ్యాపీ డే.